వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సో నేనైతే ఈరోజు ఒక స్పెషల్ టీ తాగడానికి వచ్చాను. ఏంటి ఇంత ఎండలో కూడా టీ తాగడానికి వచ్చాను అనుకుంటున్నారా? సో మరి హైదరాబాద్ స్పెషల్ టీ అని అంటే అలా ఉంటుందన్నమాట. కొన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు. అదేనండి మన ఆల్ఫా హోటల్. సో ఇక్కడే టైం వేస్ట్ చేయకుండా లోపలికి వెళ్ళి టీ తెలుసుకుందాం. అండ్ టీతో పాటు చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అవి కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి. వామ్మో, చూస్తేనే చాలా జనాలు ఉన్నారు. ఈ జనాలలో కూడా మనం హోటల్ స్టోరీ తెలుసుకోవాలి అని అంటే లోపలికి వెళ్ళాల్సిందే. ఎండలో కూడా టీ తాగడానికి వచ్చారు. అంత ఫేమస్ అండి. సో హైదరాబాద్ లో ఫేమస్ టీ ఎక్కడ ఉంది అంటే ఆల్ఫా హోటల్ అని ఎవరైనా చెప్తారు. సో ఇక్కడ టీనే కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదా. ఆల్రెడీ మీకు చూస్తే కూడా అర్థమైపోయింది కదా. సో ఏంటి, సో ఇంకేమేమి స్పెషల్స్ ఉన్నాయో ఒకసారి మల్లేష్ గారిని అడిగి తెలుసుకుందాం. మనతో పడితే మల్లేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా జరుగుతుందండి బిజినెస్? బిజినెస్ బాగుంటుంది. బేకరీ ఐటమ్, దిల్ పసంద్ అన్ని నంబర్ 1 ఫేమస్ ఉంటాయి ఐటమ్ ఇక్కడ. ఓకే, ఇది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? అవుతుంది ఒక 70 ఇయర్ 1950s. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్క కౌంటర్ ఒక్కొక్క దగ్గర ఉంది కదా. సో ఫస్ట్ మాకు బేకరీ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటి? ఆల్ఫాలో ఫేమస్ అంటే బేకరీ ఐటమ్, బిర్యానీ బేకరీ ఐటమ్, దిల్ పసంద్, దిల్ కూస్, మాస్ కేక్, జామ్ రోల్, పలం కేక్, పైనాపుల్ పేస్ట్రీ, పూల్ పేస్ట్రీ, ఆల్ ఐటమ్ మొత్తం ఫేమస్ ఉంటాయి ఇక్కడ. బర్గర్, పిజ్జా అన్ని ఫేమస్. దిల్ పసంద్. సో మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? ఒక 20-50 ఉంటాయా? ఉంటాయి. 21, 25. ఓకే, సో ఎక్కువ కస్టమర్స్ ఏది తీసుకుంటూ ఉంటారు రెగ్యులర్ గా? అన్ని తీసుకుంటారు. దిల్ పసంద్, దిల్ కూష్, ఓకే, ఎగ్ పాప్స్, కర్రీ పాప్, చికెన్ పాప్ అన్ని తీసుకుంటారు. అన్ని ఫేమస్ ఐటమ్. ఓకే, సో ఇవే కాకుండా ఇంకేమేమి ఐటమ్స్ ఉన్నాయండి? బేకరీ ఐటమ్ అంటే బిర్యానీ లాగా ఉంటాయి. ఓకే, బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఓకే, సో బేకరీ ఐటమ్ అంటే స్వీట్స్ ఉన్నాయి. స్వీట్ బేకరీ ఐటమ్ దిల్ పసంద్, దిల్ కూస్, మాస్ కేక్, క్రీమ్ బన్, క్రీమ్ రోల్, బటర్ బన్, జామ్ బన్, అన్ని మలాయి, ఓకే, అన్ని ఫేమస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక 25 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇవే కాకుండా బిర్యానీ కూడా ఇక్కడ ఉంటుంది. బిర్యానీ కూడా. యాక్చువల్గా నేను వచ్చింది ఏంటి అని అంటే టీ కోసం వచ్చాను. సో హైదరాబాద్ లో ఫేమస్ టీ ఎక్కడ ఉంది అంటే ఆల్ఫా హోటల్. మనకు ఇక్కడ ఆల్ఫా హోటల్ కి వస్తేనేమో ఇన్ని కౌంటర్స్ ఉంటాయి. అండ్ మీరు ఇందాక అన్నట్టు బిర్యానీ కానివ్వండి, బేకరీ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, చాలా ఉన్నాయి కదా. సో కస్టమర్స్ ఎలా వస్తూ ఉంటారు రెగ్యులర్ గా? దేనికోసం ఎక్కువ వస్తూ ఉంటారు? చాయ్ గురించి వస్తారు. చాయ్ గురించి వస్తారు. బేకరీ ఐటమ్ గురించి వస్తారు. ఓకే, బేకరీ ఐటమ్, చాయ్ గురించి, బిర్యానీ. నాంపల్లి నుంచి వస్తారు, ఓల్డ్ సిటీ నుంచి వస్తారు ఇక్కడ చాయ్ దానికి. ఓకే, సో మరి ఏ టైం కి స్టార్ట్ చేస్తారు టీ అనేది? 5 o'clock. మార్నింగ్ 5. మార్నింగ్ 5 నుంచి ఏ టైం వరకు ఉంటుంది? రాత్రి 12. నైట్ 12 వరకు ఉంటుందా? ఓకే, సో రెగ్యులర్ గా ఎన్ని లీటర్స్ పాలు మీరు యూజ్ చేస్తారండి? చేస్తారు, మాస్టర్ చేస్తారు వాళ్ళు. మాస్టర్ వాళ్ళు ఉన్నారా? మాస్టర్ వాళ్ళు చేస్తారు, తయారు చేస్తారు వాళ్ళు. వాళ్ళు తయారు చేస్తారు, మేము ఇక్కడ సీలింగ్ చేస్తాం. ఓకే, సో చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉన్నారు కదా. సో రెగ్యులర్ వచ్చి అన్న నమస్తే చాయ్ అన్నానంటే సో మీకు ఎలా అనిపిస్తుంది? మీ చాయ్ కోసం వేరే ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు? ఇక్కడ కాదు, కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ మేము 2 రూపాయలు 3 రూపాయల నుంచి 3 రూపాయల నుంచి చాయ్ తాగుతాం ఇక్కడ. మేము పనిచేసి 25 years నుంచి ఇక్కడ పనిచేసేది. ఓకే, మొత్తం పాత కస్టమర్ వస్తారు ఇక్కడ. ఓల్డ్ స్ట్రీట్ నుంచి, ఇక్కడ మేడ్చల్ నుంచి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ 3 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి 20 రూపీస్ 20 అయింది. ఇప్పుడు 20 ఉంది. ఓకే, సో మరి ఏం వేస్తారు? చాయ్లో ఏం వేస్తారు? అంత ఫేమస్ అయిపోయింది. ఫేమస్ అంటే మాస్టర్ మిల్క్ పౌడర్ కలుపుతారు, పాలు అలాగా చేస్తారు, డికాషన్ అలాగా అన్ని అలాగలా తయారు చేసి ఒక చెమ్మస్ పాలు వేస్తారు, తర్వాత ఒక చెమ్మస్ డికాషన్. చాయ్ ఫేమస్, బేకరీ ఐటమ్ ఫేమస్, చాయ్ అన్ని మొత్తం ఇక్కడ ఫేమస్ ఐటమ్. ఒకసారి చాయ్ దగ్గర కూడా వెళ్ళి చూద్దామా మరి? చూడండి. ఓకే, చలో. సో మనం వచ్చిన టీ, సో స్పెషల్ టీ ఉంది కదా, ఆ స్పెషల్ చాయ్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో టీ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ అక్కడ నుంచి వస్తే ఇక్కడ అమ్ముతారు పబ్లిక్ కస్టమర్. సో ఇక్కడ అంటే ఒక్కొక్క కౌంటర్ కి ఒక్కొక్కరు ఉన్నారు అన్నమాట. అలాగ ఉంటాయి. ఒక్కొక్క కౌంటర్ 20 రూపీస్ ఒక చాయ్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం చెప్తే వాళ్ళు టీ తీసుకొస్తారు, ఇక్కడ నుండి తీసుకోవచ్చు అన్నమాట. టీలో వెరైటీస్ ఏమైనా ఉన్నాయా అండి మరి? ఏమంటే బాలు ఇప్పుడు చెప్పిన ఇంత అంటే ఇప్పుడు కొంతమంది గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇట్లా తాగుతుంటారు కదా. సో ఇక్కడ ఓన్లీ ఒకటే టీనా? ఒకటే టీ, గ్రీన్ టీ అవన్నీ ఏముండే. సో ఇక్కడ కొన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారట. మహమ్మద్ లతీఫ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి సో తన మాటలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? సో ఇక్కడ ఆల్ఫా హోటల్ అనగానే ప్రతి ఒక్కరు కూడా టీ గురించి చెప్తారు.
టీ గురి కాదు, ప్రతి ఒక్క వెరైటీ, ఎందుకంటే చాలా ఫేమస్ కదా ఇది. అల్పా హోటల్ చాలా ఫేమస్ అండి. ఇప్పుడు చాలా సంవత్సరాలది. ఇప్పుడు సుమారుగా మేమే 40 years నుంచి చేస్తున్నాం ఇక్కడ. ఓకే, మీరే 40 years. అప్పుడు మాకు 15 రూపాయలు చాయ్ టీ ఉండే. అప్పటి నుంచి ఇది అంతా ఫేమస్, చాలా ఫేమస్. సికింద్రాబాద్ అంటే అల్పా హోటల్ ఎవరికైనా అడగండి, ప్రతి ఒక్కళ్ళకి ఇది తెలుసు. చాలా ఫేమస్, చాలా మంచి ఐటమ్లు దొరుకుతాయి, ప్రతి ఒక్క వెరైటీ. సో టీ కాకుండా ఇక్కడ ఇంకా ఏమేమి ఐటమ్స్ ఫేమస్ అంటారు మీరు? ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ అల్పా హోటల్, వేరే బయటిది ఏమి ఉండదు. సో అంత ప్రిపరేషన్ అంతా ఇక్కడ అంతా జరుగుతుందా? ఇక్కడ మొత్తం ఐ స్వీట్స్ కానివ్వండి, సో ఏదైనా ప్రతి ఒక్కటి మాది అంతా ఏంది. మా టీ పొడి కూడా మా స్పెషాలిటీ మాదే ఇది. అచ్చా, ఓకే. సో విన్నారు కదా, టీ అస్సాం నుంచి వస్తుందా? టీ పొడి కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తారంట, అది కూడా అస్సాం నుంచి వస్తుందంట. ఓకే, ఇప్పుడు కాదు, చాలా ఫేమస్. అంటే మేము సపరేట్ తెచ్చి అది ఇది చేస్తాం. అంటే బయట వేరే ప్లేసెస్ కి ఇస్తారా? బయటది ఏం మా దగ్గర రాదు, స్పెషల్ మాది అల్పాది. మీది బయటికి పోదు, బయటది మీ దగ్గరికి మా రాదు. దగ్గర ఓకే అండి. అంతే. మేము వేరే బయటది ఏమి వస్తువు మేము తెచ్చుకోమన్నా, మా వస్తువు మేమే వాడుకుంటాం. ఓకే, ఇప్పుడు చాలా సంవత్సరం చాలా ఫేమస్ ఇది అల్పా హోటల్ అంటే. చాలా ఫేమస్ అన్నట్టు. పేరు పోయింది కదా, మేము చెప్పేది ఎందుకు, పేరే పోయింది, అంత గ్రేట్ అన్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ రెగ్యులర్గా వస్తుంటారు ఇక్కడికి? రెగ్యులర్ అంటే అట్లనేం కాదు, ఇటు సైడ్ వచ్చినప్పుడు వస్తుంటాం. ఓకే, సో ఇక్కడ మీకు ఏ ఐటమ్ అంటే ఇష్టం అండి? మటన్ పఫ్, చికెన్ పఫ్, ఎగ్ పఫ్. ఓకే, సో ఎక్కువ టీ అంటున్నారు కదా, టీ ట్రై చేశారా ఎప్పుడైనా? చాయ్ అయితే రోజు తాగుతుంటాము, రోజుకి 5 సార్లు తాగుతాం. ఇక్కడ 2 times, Fridays 2 times అట్లా. ఓకే, సో మీరు ఇక్కడ తాగుతారు, బయట తాగుతాను అన్నారు కదా? ఇంట్లో కూడా తాగుతాం. ఇంట్లో కూడా తాగుతారు. మీకు ఎక్కడ టేస్ట్ బాగా నచ్చుద్ది? ఇక్కడ బాగుంటుంది, అక్కడ బ్లూసీ కూడా బాగుంటుంది మేడం. ఓకే, Fridays బాగుంటుంది, ఇక్కడ ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడైతే ఇంకా బాగుంటుంది. సో బయట వాటికి కంపేర్ చేసుకుంటే ఇక్కడ బెటర్ అంటారు మీరు. బెటర్. సో మరి ప్రైసెస్ కూడా ఎలా ఉంటాయండి ఇక్కడ? ప్రైజెస్ అయితే నేను ఎప్పుడు ప్రైజెస్ గురించి ఆలోచించాను మేడం. మనకి కడుపుకి నచ్చాలి, నాలుగుకి నచ్చాలి కాబట్టి ఎంతైనా ప్రైస్ పెట్టాల్సింది. ఓకే, సో ప్రైసెస్ కూడా నార్మల్ ఉన్నాయి, నార్మల్ ఉంటాయి, రీజనబుల్ ఉన్నాయి. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు డాక్టర్ నాగేశ్వర్, మాది వరంగల్ అండి. ఓకే, మేము సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చిందంటే అల్పా హోటల్కు కంపల్సరీ విజిట్ చేసి ఏదన్నా ఏ ఐటమ్ తినాలన్నా కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి కంపల్సరీ స్టేషన్ దిగంగానే ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం బిర్యానీ లాంటిది, ఎగ్ బిర్యానీ, చికెన్ మటన్ అంటే కొద్దిగా అవాయిడ్ చేసుకుంటాను. ఎగ్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. స్వీట్స్, బిస్కెట్స్ గిట్ట బాగుంటుంది, చాలా బెటర్ ఉంటుంటుంది. ఇది వీక్లీ వన్స్ వస్తుంటా అంటారు. నేను వరంగల్ నుండి, చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ విన్నారు కదా, హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడితే ఎట్లా అల్పా హోటల్ అంటారు, అది కూడా మళ్ళీ వరంగల్ వాళ్ళతో మాట్లాడితే అల్పా హోటల్ అంటున్నారు అంటే ఎంత క్రేజ్ ఉందో మీరే ఆలోచించవచ్చు. సో మీకు ఇక్కడ ఏ ఐటమ్ ఇష్టం అండి? ఇక్కడ నాకు స్వీట్ అనేది బాగా ఇష్టం అండి. ఇక్కడ స్వీట్స్ అంటే మనకు ఇది కేక్ లాంటిది, అవి చాలా ఇష్టంతో తింటుంటాను. అట్లా. నెక్స్ట్ చాయ్ ఎప్పుడైనా ట్రై చేశారా మరి ఇక్కడ? చాయ్ కొద్దిగా యావరేజ్గా ఉంటుంది. సో స్వీట్స్ అయితే మీకు స్వీట్స్ అయితే చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది. అవసరం అనుకుంటే ప్యాక్ చేసుకుంటే తీసుకెళ్ళిపోతుంటాను. ఓకే, ఓకే. సో వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఇక్కడికి వస్తారు? వీక్లీ వన్స్ అనేది కంపల్సరీ వస్తుంటాను. సో మీరు వీక్లీ వన్స్ ఇక్కడికి వస్తా అంటున్నారు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు? గత 10 సంవత్సరాల పైనుండి, 10 సంవత్సరాల నుండి వస్తున్నాను. సో 10 సంవత్సరాలు అంటే అప్పటికి ఇప్పటికి టేస్ట్ ఎలా ఉందండి మరి? టేస్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ అనేది లేకుండా కనబడుతుంది. ఓకే, సో ఎప్పుడు ఒకటే టేస్ట్ ఉంటుందా? ఒకటే యావరేజ్గా ఒకటే టేస్ట్ ఉంటా ఉంటుంది. అప్పుడప్పుడు గమనించుదామని చూసినా కూడా అదే టేస్ట్ కనబడుతుంది. అయితే ఎక్కడ దొరకరు వీళ్ళైతే అట్లా. ఓకే అండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు, ఎప్పుడు ఎలాంటి చేంజ్ అనేది ఏం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఫైనల్గా అయితే నేను మన ఫేమస్ ఆల్ఫా హోటల్ టీ అయితే టేస్ట్ చేయబోతున్నాను. సో ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ హైదరాబాద్లోనే ఫేమస్ టీ అని అంటే టేస్ట్ చేయకుంటే ఎలా చెప్పండి. సో ఫైనల్గా అయితే ఇక్కడ ఉంది.
సో స్మెల్ అయితే మంచిగా వస్తుంది, మరి టీ స్మెల్ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చేసేద్దాం. సో చాలా మందితో మాట్లాడాం కదా, వాళ్ళు అంటున్నారు టీ చాలా బాగుంటుంది. సో 3 రూపీస్ స్టార్టింగ్ నుంచి కూడా మేము తాగాము. ఇప్పుడు సో 15, ఇప్పుడైతే 20 రూపీస్ ఉంది. సో టేస్ట్ అయితే చేసేద్దాం టీ ఎలా ఉందో. సో ఫస్ట్ నేను బిస్కెట్స్ ఉన్నాయి కానీ బట్ బిస్కెట్స్ మనం తింటే టీ టేస్ట్ అంత తెలియదు కదా, ఫస్ట్ టీ టేస్ట్ చేసిన తర్వాత బిస్కెట్స్ తిందాం. సో టీ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో వాళ్ళు ఏదో అంటున్నారని అనుకున్నాను, బట్ సీరియస్లీ చాలా బాగుంది. అంటే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. అంటే నార్మల్గా మనం హోటల్స్లో తాగుతూ ఉంటాం, సో అది నార్మల్గా అనిపిస్తుంది మనకు. ఒక్కొక్కసారి మనం చేసిన టీ మనకు నచ్చది అని అంటాం కదా, సో అలా ఉంటుంది బయట. బట్ ఇక్కడనైతే చాలా బాగుంది. సో వాళ్ళు టీ పౌడర్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారంట, సో అందుకేనేమో ఇంత బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో అండ్ బిస్కెట్ మనకి, సో మనం ఎంత పెద్దగా అయినా కానీ ఒక్కొక్కసారి చిన్నపిల్లలం అయిపోతాం కదా, అది టీ టైంలో అన్నమాట. సో బిస్కెట్ అయితే టేస్ట్ చేసేద్దాం. సో మనకి ఉస్మానియా బిస్కెట్ ఇచ్చారు. చాలా బాగుంది. సో బిస్కెట్ అండ్ టీ బిస్కెట్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఆల్ఫా హోటల్లో సో బేకరీ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ చూస్తే మనకి చాలా వెరైటీ స్వీట్స్ అయితే ఉన్నాయి. సో దిల్ పసంద్, దిల్ కుష్, డోనట్స్ అండ్ అటు చూసుకుంటే మనకి మలాయి కూడా ఉంది. సో ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. అండ్ నాకు ఇష్టమైంది దిల్ పసంద్ కాబట్టి దిల్ పసండ్ టేస్ట్ చేసేద్దాం. సో అండ్ నా చేతిలోనైతే దిల్ పసంద్ ఉంది. సో ఎన్ని స్వీట్స్ ఉన్నా కానీ సో మనకి ఏది ఫేవరెట్ అంటే మనం అదే తింటాం కదా. సో నాకైతే దిల్ పసంద్ ఇష్టం. సో బయట చాలా టేస్ట్ చేస్తుంటాం, బట్ ఇక్కడ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. మనం బయట దిల్ పసంద్ టేస్ట్ చేస్తే సో కొంచెం థిక్గా ఉంటుంది, మళ్ళీ మనకి జ్యూసీ ఉండదు. బట్ ఇక్కడ చూసుకుంటే లోపల మనకి జ్యూసీ ఉంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో డిఫరెంట్గా ఉంది. సో మనం ఇంట్లో ఇప్పుడే చేసుకుంటే ఎలా ఉంటుంది కొన్ని ఐటమ్స్, సో అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడే నాకు ఏదో చేసి ఇచ్చినట్టుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ట్రై చేయాలి, ఏదో డిఫరెంట్గా ఇంకా వేరే స్వీట్స్ ఏమైనా ట్రై చేయాలి అనుకుంటాం కదా. సో ఇంట్లో కూడా గ్యాస్ దగ్గరికి వెళ్ళి ఆ స్వీట్ చేద్దాం ఈ స్వీట్ చేద్దాం అని కిచెన్ అంతా చెత్త చేసేస్తాం. సో అలాంటిది అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు మలాయి అయితే డిఫరెంట్గా కనిపించింది. అండ్ చూడంగానే నోట్లో నీళ్ళు వచ్చాయి అన్నమాట. సో అంత బాగుంది, చూడడానికి ఇంత బాగుంది, మరి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అనేసి తీసుకున్నాను. సో లేట్ ఎందుకు, టేస్ట్ అయితే చేసేద్దాం. చాలా బాగుంది. మనకి ఇక్కడ పైనుంచి షుగర్ కూడా వేసి ఇచ్చారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో సీరియస్లీ సంథింగ్ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, అంటే డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా డెఫినెట్గా వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మలాయి తినడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు, డెఫినెట్గా తినండి. విజువల్ చూసారు, ఓకే. మీరు ఒకటి గమనించారు, ఇక్కడ ఆల్ఫా హోటల్. సో ఇది ఐస్ క్రీమ్ కూడా ఇక్కడ వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. సో ఐస్ క్రీమ్ కాకుండా ఇక్కడ జ్యూసెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం ఐస్ క్రీమ్ ఇక్కడ వీళ్ళే ప్రిపేర్ చేస్తారు అన్న తర్వాత టేస్ట్ చేయకుండా ఎలా చెప్పండి. సో ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేసేద్దాం. సో వీళ్ళు ప్రిపేర్ చేసే దాంట్లో నేనైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో కదా, చూడడానికి అయితే చాలా బాగుంది. సో నార్మల్గా ఐస్ క్రీమ్స్ మనం టేస్ట్ చేస్తూ ఉంటాం, సో అందులోనూ వీళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేశారు. ఇది టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మనకి సమ్మర్ అంటేనే మ్యాంగో కదా, అందులోనూ మళ్ళీ మ్యాంగో ఐస్ క్రీమ్. సో ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, న్యాచురల్గా ఉందండి. సో ఏదో మనం సో ఐస్ క్రీమ్ తింటున్నాం కదా,
కొన్ని ఐస్ క్రీమ్స్ మెల్ట్ అవుతూ ఉంటాయి కదా మనం తీసుకున్న వెంటనే. సో ఇదైతే మెల్ట్ అవ్వట్లేదు, చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. అయింది. సో ఒక్కటి ఏంటి అని అంటే బిర్యానీ అండి. సో ఆల్వా హోటల్ ఫేమస్ బిర్యానీ. సో అండ్ ఇక్కడైతే మనకి పార్సల్ జరుగుతుంది. అండ్ సో బిర్యానీస్ గురించి చెప్పడానికి మనతో పాటు మల్లేష్ గారు ఉన్నారు. సో ఫస్ట్ మల్లేష్ గారిని చూపించాను కదా, అతను వేరే మల్లేష్, ఇతను వేరే మల్లేష్, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. నమస్తే అండి, ఎలా జరుగుతుంది బిజినెస్? బాగుంది మేడం. బాగుంది. సో బిర్యానీ దగ్గర మీరు ఉంటారు ఇక్కడ. ఓకే, సో బిర్యానీలలో ఏమేమి బిర్యానీస్ ఉన్నాయండి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఓకే, చికెన్ పలావ్, మటన్ పలావ్, జీరా రైస్, కర్డ్ రైస్, లెమన్ రైస్, టమాటా రైస్, ఓకే, రకరకాల బిర్యానీ ఉంటుంది. ఓకే. సో ఎక్కువ కస్టమర్స్ ఏది తీసుకుంటూ ఉంటారు ఇక్కడ? ఎక్కువ కస్టమర్స్ అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ అని చెప్పేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎక్కువ తింటుంటారు. ఓకే. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? మేము ఇక్కడ చేయబట్టి ఒక 20-25 ఇయర్స్. 20-25 ఇయర్స్ అవుతుంది. సో మీరు అప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ బిర్యానీ దగ్గర ఉన్నారంటే మీరు బిర్యానీ పక్కా ట్రై చేసి ఉంటారు. సో మరి టేస్టింగ్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది? హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా నెంబర్ 1 టేస్ట్ ఉంటుంది. ఇది చాలా తక్కువ రేట్లు మంచి బిర్యానీ దొరుకుతాయి. ఎంత ఉంది ప్రైస్? ఎంత ఉంది? చికెన్ బిర్యానీ వచ్చి 140, మటన్ బిర్యానీ గిట్ట సేమ్ రేట్ 140 రూపాయలు. సేమ్ రేట్. ఓ, ఇది విన్నారు కదా. సో మనకి ఎక్కడికైనా వెళ్తే చికెన్ సపరేట్ రేట్ ఉంటుంది, మటన్ బిర్యానీ సపరేట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 140కే చికెన్ బిర్యానీ అనేది తినొచ్చు, మటన్ బిర్యానీ అనేది తినొచ్చు. సో మనకి ఏది కావాలంటే అది తినొచ్చు అన్నమాట. ఓకే అండి. సో ఎక్కువ చాలా మంది ఇప్పుడు బిర్యానీ కోసం వస్తారు కదా, ఏ టైంలో ఉంటుంది? పొద్దున మార్నింగ్ 8 o'clock నుంచి మార్నింగ్ 8 నుంచి బిర్యానీ స్టార్ట్ అవుతుంది మన దగ్గర. ఓకే, ప్రతి ఒక్కరికి 8 గంటలకి అందుబాటులో ఉంటుంది, రాత్రి 12 గంటల వరకు. ఓకే. సో మార్నింగ్ 8 నుంచి నైట్ 12 వరకు బిర్యానీ లవర్స్ ఎవరైతే ఉన్నారో సో డే మొత్తం తినుకుంటా ఉండొచ్చు అని అన్నా కానీ ఇక్కడ మార్నింగ్ 8కే స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్ గా ఎన్ని ఆర్డర్స్ వస్తూ ఉంటాయి? ఆర్డర్స్ అంటే చెప్పలేము మేడం, రకరకాల స్టేట్ నుంచి, ఒకటే స్టేట్ కాదు, మన ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ. సో పార్సల్ మీరు ఇక్కడ ఎక్కువ చేస్తున్నారు, ఇంకా డైనింగ్ హాల్ ఉంది, ఇంకా అక్కడ ఎంత మంది వస్తారు కదా? అక్కడికి రకరకాల మనుషులు, అక్కడ కూడా చాలా మంది వస్తారు. ఓకే అండి. సో మీరు ఇక్కడ ప్యాకింగ్ చేస్తారు కదా, రోజుకి ఎన్ని ప్యాకింగ్స్ చేస్తారు? చెప్పలేము మేడం, మాకు కౌంటింగ్ అనేది 100 చేస్తారా? 100కి ఎక్కువ ఉంటాయి, కౌంటింగ్ అనేది వస్తూ ఉంటారు. ఏ కస్టమర్ కు అందుబాటులో ఏది కావాలన్నా 15-20 minutes లో మేము అందిస్తాం, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, అయిపోతూ ఉంటారు. సో ప్యాకింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా ఇక్కడ. మా దగ్గర పత్తా బిర్యానీ అని ఉన్నది, చికెన్ పత్తా బిర్యానీ, మటన్ పత్తా బిర్యానీ చెప్పి స్పెషల్. ఓకే. సో అది పత్తా బిర్యానీ. ఓకే. సో ఏంటి ఏదో డిఫరెంట్ గా ప్యాక్ చేస్తున్నారు అనుకున్నా, బట్ అది చికెన్ పత్తా బిర్యానీ. సో పత్తా బిర్యానీ ఇక్కడ స్పెషల్. ఓకే అండి. సో విన్నారు కదా. సో మనకి ఇక్కడ టీ, అలాగే స్వీట్స్, జ్యూస్, ఇదే కాకుండా బిర్యానీ కూడా ఫేమస్ ఉంది. సో నేనైతే టేస్ట్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఫ్రైడే వచ్చాను కాబట్టి బిర్యానీ టేస్ట్ చేయలేకపోతున్నాను. సో అన్ని టేస్ట్ చేశాను, బట్ బిర్యానీ టేస్ట్ చేయలేదు. కాకపోతే మీరు డెఫినెట్గా ఇక్కడికి వస్తే మాత్రం బిర్యానీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అది కూడా మళ్ళీ ఫేమస్ పత్తా బిర్యానీ అని అంట. సో డెఫినెట్గా ఇక్కడికి వచ్చినప్పుడు బిర్యానీ కూడా ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.